హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను విలేజ్కి వచ్చాను. విలేజ్లో పొలాల దగ్గరికి వెళ్తే ఇక్కడ ఈ చెట్టు అనేది ఉంది. సో మీకు ఆకు గింజలు అనేది చూపిస్తాయి ఏంటనేది. సో ఐడియా వచ్చిందా మీకు? ఇవి గురు గింజ అంటారు దీన్ని. దాని కాయలు ఇలా ఉంటాయి చూసారా. ఆ కాయల మధ్యలో గింజలు అనేవి ఉంటాయి. ఈ గింజల్ని ఇలా సపరేట్ చేసుకుంటాం. ఈ గురి గింజ స్పెషాలిటీ ఏంటంటే నాకు ఐడియా లేదు. సో నేను కనుక్కున్నాను ఏంటి అనేసి. ఎస్పెషల్లీ ఇది వినాయక చవితికి గణేష్ బొమ్మలు చేసినప్పుడు కళ్ళగా ఉపయోగిస్తారు వీటిని. వినాయకుని బొమ్మనే కాదు, ఏ మట్టి విగ్రహాలు చేసినా, అమ్మవారి బొమ్మలు చేసినా, ఏవి చేసినా కూడా కళ్ళకి ఉపయోగిస్తారు వీటిని. చూసారా. సో మీకు ఇవేం ఐడియా ఉంది? మీకు గురి గింజలు అనేటివి ఇలా ఉంటాయి. అండ్ అంతేకాకుండా పూజ రూమ్లో పెట్టుకున్నా కూడా అసలు పాజిటివిటీ అనేది ఉంటుంది. కాయలు మాత్రం చాలామంది చూసి ఉండరు, అందుకే నేను కాయలతో సహా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను గింజలు సపరేట్ చేసుకున్నాను. సో కాయల్లో ఇలా ఉంటాయి గింజలు. సో ఈ కాయ మీకు చూపిద్దామని నేను ఇలా పెట్టాను. సో కొమ్మ అనేది ఇలా ఉంటుంది, లైక్ చిక్కుడుకాయ షేప్లో ఉంటాయి కాయలు అనేటివి. చూడండి, కాయల మధ్యలో ఈ గింజలు అనేది ఉంటుంది.